రాత్రికాల ప్రార్థన. ప్రేమమయుడా, కృపామయుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన ఉదయం నుంచి మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు అయా ప్రతి నిమిషము కూడా మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీరు కలిగి ఉన్న కృపను బట్టి స్తోత్రాలు, మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవంగా ఉన్నాము అంటే, ఏ ప్రమాదం ఏ అపాయం మాకు జరగకుండా ఉన్నది అంటే అయ్యా కేవలము కూడా మీ వలన మాత్రమే తండ్రి. మాకున్న బలము కాదు, శక్తి కాదు, జ్ఞానము కాదు నాయనా. ప్రభువా, ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని సమకూర్చి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. ఈ రోజున ప్రతి విషయంలో మాకు తోడై ఉన్నారు. కృంగిపోకుండా, బలహీన పడకుండా సహాయము దయచేశారు అయ్యా. ఈ రోజున మరొకసారి మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనము, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని ఆయా లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉన్నట్లుగా, అవును తండ్రి, మీరు ఏ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి తుఫానుల్లో కూడా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టక రక్షిస్తున్న, కాపాడుతున్న దేవుడవు. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు తండ్రి ఒంటరితనంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. వారి ఒంటరితనము నుంచి విడుదల దయచేయండి. వారికి మీ రక్షణ దయచేయండి ప్రభువా. మీరు తోడై ఉన్నారు అనే విశ్వాసంతో, మేము ఒంటరిమి కాదు అనే నమ్మకంతో బిడ్డలు జీవించే కృప కూడా దయచేయమని ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారికి కలిగిన వ్యాధి నుంచి, బలహీనతల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగమును తీసివేయండి. సంపూర్ణ శక్తితో వారిని నింపండి. అదేవిధంగా అప్పుల సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. చాలినటువంటి జీతముతో, నష్టపోయినటువంటి వ్యాపారాలతో బిడ్డలు ఇబ్బందులు పడుతూ ఉండగా వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయమని, ఆర్థికంగా వారికి మీరు తోడై ఉండమని, మీ కృపలో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో వివాహం కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వారికి సాటి అయిన సహాయమును దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగం వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగానైనా లోన్స్ కొరకని, పెన్షన్స్ కొరకని ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని కూడా బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ రాత్రిన మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారి కుటుంబాలందరికీ మీరే తోడై ఉండి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారిని ఎవరు ముట్టకుండా మీ దేవదూతల కంచె వారందరికీ దయచేయండి ప్రభువా. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనులను ఆశీర్వదించండి, వారి ఉద్యోగ వ్యాపారాలను దీవించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న వారందరి ప్రయత్నాలను సఫలపరచండి. వారి వీసాలలో, వారి ఇంటర్వ్యూస్లో, వారి ఇమిగ్రేషన్స్ విషయంలో మీరే సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం అడుగుతున్నారో వాటన్నిటిని వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము నాయన. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకునే కృప దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ కంచె, మీ కాపుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి నాయన.
ప్రభువా, ఈ రోజున మీకు విరోధముగా జరిగించిన ప్రతి కార్యమును కూడా క్షమించమని, మన్నించమని, మరలా పాపం చేయకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, బిడ్డలు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా మీరు తోడై ఉండండి. మంచి జ్ఞానమును వారికి దయచేయండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మేమందరము కూడా సేద తీరబోతున్నాం. కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ శక్తులు, అపవాది క్రియలు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మా గృహము దరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేయమని, నాయనా, నిద్రలేమి పీడకలల సమస్య నుంచి కూడా విడుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, కంటి నిండా నిద్రను దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.